भक्तिवेदान्तो स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वंशकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। చూడండి 22వ శ్లోకం. మయనన్యేన భావేన భక్తిం కుర్వంతి యే దృఢాం మత్కృతే త్యక్తకర్మాణి మత్కృతే త్యక్తకర్మాణా त्यक्त स्वजन बांधवा। मयनन्येन भावेन भक्तिं कुर्वन्ति ये दृढां मत्कृते त्यक्तकर्माणा त्यक्त स्वजन बांधवा। मय्यनन्येन भावेन भक्तिं कुर्वन्ति ये दृढां मत्कृते त्यक्तकर्माणा त्यक्त स्वजन बांधवा। भक्तिं कुर्वन्ति ये दृढां मत्कृते त्यक्तकर्माणा स्वजन बांधवः। मय्यनन्येन भावेन भक्तिं कुर्वन्ति ये दृढां त्यक्तकर्माणा त्यक्त स्वजन बांधवा। मय्यनन्येन भावेन भक्तिं कुर्वन्ति ये दृढां मत्कृते त्यक्तकर्माणा त्यक्त स्वजन बांधवा। मय्यनन्येन भावेन भक्तिं कुर्वन्ति ये दृढां मत्कृते त्यक्तकर्माणा मय्यनन्येन भावेन भक्तिं कुर्वन्ति ये दृढां मत्कृते त्यक्तकर्माणा त्यक्त स्वजन बांधवा। ఓ పండిట్జీ చెప్పు, తర్వాత చెప్తావా? చెప్పండి వేరే. మయనన్యేన భావేన భక్తి
भक्तिं कुर्वन्ति ये मत्कृते त्यक्तकर्माणां त्यक्त्वा सज्जनबान्धवा मयि अनन्येन भावेन त्यक्तकर्म मत्कृते त्यक्तकर्माणा त्यक्तस्य जनबान्धवा मयि अनन्येन भावेन भक्तिं कुर्वन्ति ये दृढाम् मत्कृते त्यक्तकर्माणा त्यक्तस्वजनबान्धवा मयि अनन्येन भावेन भक्तिं कुर्वन्ति ये दृढाम् मत्कृते त्यक्तकर्माणा మీరు చెప్పండి అమ్మా రాధారాణి నువ్వు చెప్పు చెప్తావా त्यक्तस्वजन बान्धवा మాతాజీ చెప్పండి मयि अनन्येन भावेन भक्तिं कुर्वन्ति ये दृढाम् मत्कृते त्यक्तकर्माणा मयि अनन्येन भावेन भक्तिं कुर्वन्ति ये दृढाम् कर्माणा అక్షయ లక్ష్మి చెప్తావా నువ్వు చెప్పమ్మా రాధారాణి హరే కృష్ణ నువ్వు చెప్తావమ్మా నీ పేరేమి సంయుక్త ఎక్కడ మీ ఇల్లు హౌసింగ్ బోర్డు అండి హరే కృష్ణ మంత్రం రాశారు ఏ క్లాస్ చదువుతున్నావమ్మా థర్డ్ ఫోర్త్ హరే కృష్ణ ఎవరైనా చెప్తారా मयि अनन्येन भावेन भक्तिं कुर्वन्ति ये दृढाम् मत्कृते त्यक्तकर्माणा त्यक्तस्वजनबान्धवा मयि अनन्येन भावेन भक्तिं कुर्वन्ति ये दृढाम् मत्कृते त्यक्तकर्माणा मयि अनन्येन भावेन भक्तिं कुर्वन्ति ये दृढाम् मत्कृते त्यक्तकर्माणा त्यक्तस्वजनबान्धवा भक्तिं कुर्वन्ति ये दृढाम् मत्कृते त्यक्तकर्माणा त्यक्तस्वजनबान्धवा हरे कृष्ण ఫోన్లు ఉంటే నిద్రపోచ్చండి ఫోన్లని భక్తులు మాత్రం నిద్రపోకూడదు మనం రివర్స్ చేస్తుంటాం ఫోన్లు ఆన్లో ఉంటాయి మనం ఆన్లో ఉండం అది మంచిది కాదు మనం ఎప్పుడు ఆన్లో ఉండాలి అవి వీలైతే దూరం వెళ్ళిపోవాలి అది మంచిది కూడా కాదు
భాగవతం అంటే స్వయం శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడితో ఉన్నావు నువ్వు అంటే ఇంకా లోకంలో ఏది నిన్ను కలత కలిగించేది, ఏదైనా జరుగుతుందో ఏమవుతుందో ఏమీ అవ్వదు. చేసేవాడు, నియంత్రించేవాడు మొత్తం కృష్ణుడే. ఈ విశ్వాసం పెంచుకోవాలి క్రమక్రమంగా. భక్తిలో ముందుకు ఎదుగుతున్నామా లేదా అనేది మన చుట్టూ ఉన్న వాటిపైన ఆధారపడుతున్నామా, కృష్ణుడిపైన ఆధారపడుతున్నామా, ఆధారపడే భావం పెరుగుతూ ఉందా లేదా, ఇది గమనించుకుంటూ ఉండాలి ఎంతసేపు ఉన్నా కూడా. బంధం దేనిపైన ఉంది, నాకు సెల్ ఫోన్ పైన ఉందా, కథ పైన ఉందా అనేది. హరే కృష్ణ. ఇక్కడ రాధారాణి తెలుసా? ఎంతమందికి తెలుసు? ఇక్కడ సుబ్బారెడ్డి ప్రభు కూతురు. చాలా మంచి అలవాటు. ఇంట్లో డబ్బులు ఇస్తారు కొనుక్కోమని, స్కూల్లో హుండీలో పెట్టి దాచిపెట్టి వచ్చినప్పుడంతా ఇక్కడ గవర్నీత ఈ సేవకు అని ఇస్తుంది. అది అందరూ చేయగలిగితే మంచిది. ఎందుకంటే నీకు డబ్బులు ఇచ్చే ప్రతి ఒక్కరు, ముఖ్యంగా గృహస్థులు, ప్రతి ఒక్కరు నేర్చుకోవడం మంచిది. అది రోజుకు నేను కనీసం కొంత వెయ్యాలి కృష్ణుడి కోసం అనేది. నీకు ఖచ్చితంగా కృష్ణుడు గుర్తొస్తాడు పడుకునే లోపల. ఒక్కసారి అయినా నీకు ఖచ్చితంగా పడుకునేటప్పుడు నేను వెయ్యాలనేది ఒక నియమం పెట్టుకోండి. మీకు ఇంట్లో ఉన్నా కూడా కృష్ణుడితో అని, కృష్ణ చైతన్యం మీకు మందిరమే గుర్తొస్తుంటుంది. మందిర చైతన్యమే. అది ₹1 కావచ్చు, ₹0.5 కావచ్చు, ఎంతన్నా కావచ్చు. కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. చైతన్యం కృష్ణుడి మీదనే మనసు నిలపడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది చిన్న డబ్బా పెట్టుకొని ఏదైనా చూడండి. మన కుటుంబ సభ్యులకి ఎంత ఖర్చు పెడతాం రోజుకి? యావరేజ్గా ఎంత ఖర్చు అవుతుంది మామూలుగా అయితే రోజుకి ఒక్కొక్కరికి? చెప్పండి. కుటుంబం నడిపే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సాధారణంగా ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్కరికి? నీ కుటుంబం ఎక్కడుంది? నువ్వు చెప్తున్నావు నీ కుటుంబం చాలా పెద్దది. రోజుకు 2,000 కావాలి నీ కుటుంబానికి. పోనీలే, నీ కుటుంబమే తీసుకో. ఒక్కొక్కరికి ఎంత అవుతుంది? ఒక్కొక్కరికి రోజుకి ₹50 అవుతుందా కాదా? అవుతుందా కాదా? కృష్ణుడిని మన కుటుంబ సభ్యుడిగా చేసుకోవాలి. పోనీ కృష్ణుడు చిన్న పిల్లోడే, అంత తినలేడు అనుకో, ₹5. ఇంకా చంటి పిల్లోడే అనుకో, కనీసం ₹1 అయినా రోజుకి. కానీ కృష్ణుడితో ఎంత బంధం పెరుగుతుందో మీరు ఊహించలేరు. అది వాస్తవం. ఇది కొండపేటలో కొంతమంది చేస్తారు అట్లా. ఖచ్చితంగా రోజు వాళ్ళు పడుకునే లోపల వేస్తారు. ప్రతి ఏకాదశికి తీసుకొచ్చి ఇస్తారు అన్నమాట. చేతికి ఇవ్వలేకున్నా చిన్న అమౌంట్ అని చెప్పేసి హుండీలో వేస్తారు. అలా బంధం, భగవంతుడితో బంధం పెంచుకోవడం. ఒకవేళ మొహమాటం అనిపిస్తే నేను తక్కువే ఉంది ఇది అని, చేతికి ఇవ్వలేమే అని, హుండీ ఉంది భగవంతుడికి సాక్షి, హుండీలో వేసినంత భగవంతుడు చూస్తుంటాడు ఎవరేమి వేశారని. తక్కువ ఎక్కువ అక్కడ అంత సమానమే హుండీ దగ్గర. ఒకవేళ బయట మనకు అనిపించవచ్చు. పిల్లలకి అలవాటు చేయాలి. రామకృష్ణ, ఓ బలరామకృష్ణ డబ్బులు ఇస్తాడు మీ నాన్న రోజు నీకు. అక్షయలక్ష్మి నీకు ఇస్తారా? ఇవ్వరా? ఎక్కడ మీ అమ్మ మీ నాన్న డబ్బులు ఇవ్వరా? భానుప్రసాద్ బ్రో అక్షయలక్ష్మికి డబ్బులు ఇవ్వరా? అవసరం ఉండదేమో కదా, వ్యాన్లో వెళ్ళి వ్యాన్లో వస్తే. ఎనీవే, ఒకటి పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా మంచి కృష్ణ భక్తికి చాలా బాగా సహకరించే అలవాటు ఇది. కొన్ని చోట్ల చేస్తున్నారు మందిరాల్లో, ఇక్కడనే కాదు వేరే చోట్ల కూడా చేస్తున్నారు. ఎవరికి తోచినంత వాళ్ళు. కృష్ణుడు మన కుటుంబంలో ఒక సభ్యుడు అనేటువంటి భావన పెరుగుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత కృష్ణుడి కుటుంబంలోనే నేను సభ్యుడిని అనేది వస్తుంది. తర్వాత ప్రస్తుతం ఆరంభం ఏంటి? కృష్ణుడిని మన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేసుకోవాలి. రోజు పిల్లల గురించి ఆలోచిస్తారా? ఆలోచించారా? వీళ్ళకి ఏం పెట్టాలి? కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తారా లేదా? వీళ్ళకి ఏం వంట చేయాలి? వీళ్ళకి ఏం అవసరం ఉంది? ఎంత అవసరం పడవచ్చు డబ్బులు? ఆలోచిస్తారు. అదే ఆలోచన చిన్న స్థాయిలోనే, అతి తక్కువ స్థాయిలో, స్వల్ప స్థాయిలోనే కృష్ణుడి కోసం చేసి చూడండి. మీ చైతన్యం ఎంత బాగుంటుందో, ఎంత బాగా అభివృద్ధి చెందుతుందో. ఐడియా మంచిదేనా?
ఎంతమందికి చేయాలనిపిస్తుంది? ఒకసారి చేయొద్దండి చూద్దాం. మొహమాటంతో ఏం ఎత్తద్దు, ఇది చాలా బాగా సహాయం చేస్తుంది భక్తికి. హరే కృష్ణ. ప్రతిపదార్థాలు చూడండి. మయి నా పట్ల అనన్యేన భావేన అనన్యమగు చిత్తముతో భక్తిం భక్తియుత సేవ కుర్వంతి వనరించును ఏ అట్టివారు దృఢమగు మత్కృతే నా కొరకు త్యజించి కర్మలను విడిచి స్వజన సంబంధములను బాంధవ మిత్ర పరిచయములను భాష్యం శ్రీల ప్రభుపాద ద్వారా. అటువంటి సాధువు ఎటువంటి సాధువు అంటే ముందు శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారు ముందు శ్లోకంలో? ఇక్కడ 22వ శ్లోకం మనం చదువుతున్నది. 21వ శ్లోకం నుంచి దానికన్నా ముందే ఏం చెప్పారు కపిల భగవాన్ అంటే, అమ్మ నువ్వు సాధువుల పట్ల ఏం చేయి, శత్రుత్వం బంధం పెంచుకోమని చెప్పారు. సాధువుల పట్ల బంధం పెంచుకో అని చెప్పారు. ఆ సాధువుల లక్షణాలు ఎలా ఉంటాయి అనేది 21వ శ్లోకం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు బంగారం అంటే బంగారం లక్షణాలు తెలిసి ఉండాలి, లేకపోతే మోసపోతావు. అదేవిధంగా సాధువు పట్ల బంధం పెంచుకో అంటే ఎవరు సాధువు ఎవరు, మరి ఎలాంటి ఆయన ఎలా గుర్తించవచ్చు సాధువు అనేది ఈ శ్లోకాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకు ముందు శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారు ముందు శ్లోకంలో? ఓర్పు, కరుణ, సర్వజీవుల్ని సమానంగా చూడటం, తర్వాత శాస్త్రాలని సాధుభూషణ, శాస్త్రాలని అనుసరించడం, ఇవే అని చెప్పారు. అందు గురించి ఇక్కడ ఏమన్నా అటువంటి సాధువు అంటే ఏవైతే ఇప్పుడు చెప్పుకున్నామో ఆ లక్షణాలు ఉన్న సాధువు ఇంకా ఏముంటాయి ఆయనలో లక్షణాలు అదనంగా చెప్తున్నారు ఈ శ్లోకంలో. అంటే చూడు, శాస్త్రం ఎలా ఉంటుందో చూడు, నీకు ఒక పని చేయమని చెప్పడము, దానికి దిశానిర్దేశం కూడా ఇస్తుంది శాస్త్రం. ఏదో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా చేయాలి, ఫలితం ఇలా ఉంటుంది అని. అటువంటి సాధువు అనన్యభావంతో దృఢమగు భక్తియుత సేవ యందు నెలకొని ఉండును. ఏం లక్షణం చెప్తున్నారు ఇక్కడ? దృఢమగు భక్తియుక్త సేవ యందు నెలకొని ఉండును. భగవానుని కొరకు అతడు లోకమందలి స్వజన సంబంధములు మరియు మిత్ర పరిచయముల వంటి సమస్త బంధములను త్యజించి వేయను. ఇంకొక లక్షణం చెప్తున్నారు. ఏంటి? భగవానుని కొరకు స్వజన సంబంధములు మిత్ర పరిచయములను అతను త్యజించి వేయను. భాష్యం: సన్యాసి ఆశ్రమం నందున్న వ్యక్తి సైతము సాధువు అనియే పిలువబడును. తన గృహమును, సుఖమును, స్నేహితులను, బంధువులను, బంధుమిత్రుల పట్ల తన కర్తవ్యము వంటి సమస్తమును అతడు త్యజించి ఉండుటయే అందులకు కారణం. సాధు లక్షణాలు ప్రభుపాద వివరించి విస్తారం చేస్తున్నారు. సన్యాసి సాధారణంగా త్యాగమయ జీవనం నందు ఉండును. కానీ తన శక్తి అంతయు గొప్ప తపస్సుతో భగవత్సేవ యందు వినియోగించబడినప్పుడే అతని త్యాగం లేదా అతని సన్యాసం జయప్రదం కాగలదు. కనుకనే ఇచ్చట భక్తిం కుర్వంతి ఏ దృఢాం అని చెప్పబడినది. శ్రద్ధగా భగవత్సేవయందు నెలకొని ఉండి సన్యాస జీవనం నందు కొనసాగువాడే సాధువు. కేవలం భగవత్సేవార్థమై సంఘము పట్ల, కుటుంబము పట్ల కల సమస్త బాధ్యతను త్యజించినవాడు మరియు లౌకిక పరహిత పరాయణత్వమును విడిచినవాడు అయిన మనుజుడే సాధువు. ఈ లోకమునందు జన్మించినంతనే మానవునికి
జనుల పట్ల, దేవతల పట్ల, ఋషుల పట్ల, సాధారణ జీవుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, పితృదేవతల పట్ల, ఇంకెందరి పట్లనో పెక్కు బాధ్యతలు, మొగమాటములు తయారగును. మొగమాటం అంటే ఏమనుకుంటారో అది చేయకుంటే, పెళ్ళికి వెళ్ళి ఇట్లా ముఖం చూపించి వాళ్ళు మొగమాటం అనిపిస్తుంది. మొగమాటం. దేవదేవుని సేవ కొరకై అట్టి మొగమాటములనన్నింటినీ త్యజించినచో దానికై అతడు శిక్షించబడాడు, ఎటువంటి దోషం లేదు. కానీ మనుజుడు ఇంద్రియ భోగార్థమై అట్టి కర్తవ్యములను పరిత్యజించినచో ప్రకృతి నియమముచే నిక్కముగా శిక్షించబడును. చూడండి, అటువంటి సాధువు అనన్య భావముతో దృఢమగు భక్తియుక్త సేవయందు నెలకొడి ఉండును. భగవానుని కొరకు అతడు లోకమునందలి స్వజన సంబంధములు, బంధుమిత్రులు అందరినీ కూడా వదులుకుంటాడు. ఎట్లాంటి మొట్టమొదట ఏం చెప్తున్నారు? భావంలో దృఢభక్తి అన్నారు. మయి అనన్య భావేన భక్తిం కుర్వంతియే దృఢం. అనన్య భావేన అంటే ఏంటి? అన్యం అంటే ఇతరం, అనన్యం అంటే ఇతరం ఏమీ లేదు. కొంతసేపు దుర్గా, కొంతసేపు వినాయకుడు, కొంతసేపు విష్ణువు, కొంతసేపు రాముడు, కొంతసేపు కృష్ణుడు, కొంతసేపు పక్కింట్లో ఒక బాబా తయారైంటాడు, ఆ బాబా ఎదురింట్లో ఒక తాత తయారైంటాడు, ఆయన ఇంకొక ఆయన బట్టలు లేకుండా తిరుగుతుంటాడు, ఆయనకు కొంతసేపు. ఇది అనన్య భావేన కాదు, ఇది అన్యభావనే. ఏది ఏ గాలికి చాపెత్తు అన్నట్టుంటుంది. ఇది ఒక్క పైసాకు పనికిరాదు. అది ఎంత కుళ్ళిపోయిన చెత్త చెదారం అన్నమాట. అది సూపర్ మార్కెట్లో చూస్తుంటారు కదా, ట్రాలీ తోసుకొని పోతుంటారు, ఏది కనిపిస్తే అది దాంట్లో వేసుకుంటూ పోతాం. అలా తయారైంది అని. అది కాదు ఇక్కడ. అనన్య భావేన, మయి అనన్య భావేన. అనన్యం, కృష్ణుడు తప్ప ఇంకా ఇతరం ఏది లేదు నా జీవితంలో, వాళ్ళని సాధువు అంటారు. ప్యాంటు చొక్కా వేసుకొని ఉండొచ్చు కాక. కాబట్టి మనము చూడాల్సింది ఏంటి? అనన్య, ఆయన భావం ఎలా ఉంది? కృష్ణుడు తప్ప నాకు ఇంకా వేరే ఏమీ లేదు నా జీవితంలో. అనన్యం, అనన్య భావేనా. కాబట్టి భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు ఎక్కడ, భజతే మాం అనన్య భక్ సాధురేవా. సాధువు, సాధువు అంటే అక్కడ కృష్ణుడు డెఫినేషన్ చెప్తున్నాడు. డెఫినేషన్ అంటే ఏమి? నిర్వచనం అంటారా? నిర్వచనం, అర్థం. సాధువు అంటే కృష్ణుడు అర్థం చెప్తున్నాడు అక్కడ. భజతే మాం అనన్య భాక్. అన్యం, మనసుకు అటు ఇటు వెళ్ళదు నా భక్తుడిది, ఆయనే సాధువు అంటే. భజతే మాం అనన్య భాక్. కాబట్టి సాధు లక్షణాలు, ఈయన కృష్ణ భక్తుడా కాదా అనేది చూడాలి. కృష్ణ భక్తుడే సాధు అని పిలువబడతాడు. హరే కృష్ణ. దయచేసి నిద్ర వస్తుంటే నీళ్ళు తాగడం, ముఖం కడుక్కోవడం ఏదైనా చేయండి. కర్తాలు ఉన్నాయి, అవి కూడా అరిగిపోయాయి. చాలామందికి నిద్ర వచ్చేదానికి ఎక్కువ శాతం కారణం ఏమంటే సరిపడ్డంత నీళ్ళు తాగరు. ఎక్కువ మటుకు భక్తులు గమనించింది, సరిపడ్డంత నీళ్ళు తాగరు. దానివల్ల శరీరం వేడెక్కుతుంది, కళ్ళు మూతపడుతుంటాయి. నీళ్ళు ఫ్రీనే కదా గుళ్ళో. అడుగుతున్నారు డబ్బులు ఎవరైనా? లేదు కదా. నీళ్ళు తాగండి, సరిపడ్డంత ఉండాలి నీళ్ళు శరీరానికి. కాబట్టి తర్వాత ఏముంది? మయి అనన్య భావేన. అనన్య భావం అంటే తెలిసింది కదా. ఏం చెప్తున్నాడు? సాధువు ఇంకా నేను తప్ప ఏముండదు ఆయన జీవితంలో, సర్వం నాకే అంకితం చేసి ఉంటాడు, ఆయన సాధువు అని. తర్వాత దృఢభక్తి.
దృఢం ఏముంది అర్థం చూడండి. దృఢం అంటే దృఢభక్తి, చాలా గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా మాత్రం నేను వదిలిపెట్టాను కృష్ణుని ఏమైనా సరే అని. ఈ ప్రపంచంలోనూ భక్తి మొదలు పెట్టావంటే నీకు నిన్నంత సులభంగా ఎవరు చేయనివ్వరు. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఆటంకాలు వస్తాయి. చాలామంది నిన్ను నిందిస్తుంటారు, అక్కడికి వెళ్ళొద్దని చెప్పడము, ఇటువంటివి రకరకాలు కొంతమంది అవమానిస్తుంటారు కూడా. ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఏమంటున్నారు భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత. అయ్యా నువ్వు నా 24 గంటలు నా కీర్తన చేయాలని నీకు ఉంటే చాలా పట్టుదల కలిగి ఉండాలి. నువ్వు పట్టుదలతో చేయాల్సి ఉంటుంది. ఎందుకు పట్టుదలతో చేయాలి? చాలా ఆటంకాలు వస్తాయి, నీకు చాలా విపత్తులు వస్తాయి, కలిగిస్తారు, కావాలనే కలిగిస్తారు. నీ పాటికి నువ్వు తలంచుకొని జపం చేసుకుంటుంటే కూడా పోనీలేని వదిలిపెట్టరు. కావాలా నీవు వచ్చి నిన్ను కెలికి నిన్ను ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలని చూస్తారు. పట్టుదల కలిగి ఉండు నువ్వని. అనుభవం ఉందా ఎవరికైనా? మీరు చేసుకుంటే మీ పాటికి మీరు చేసుకుంటే వాళ్ళు వచ్చి ఏదో ఒకటి అనడము, దాన్ని చేయడం. ఇద్దరికి అనుభవం ఉంది, 3, 4, 5. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడు భగవద్గీతలో? సతతం కీర్తయంతో మా. సతతం అంటే కూడా అనన్య. సతతం అంటే ఏంటి? 24 గంటలు ఎల్లప్పుడూ. అనన్య అంటే అదే, ఇతరం ఏం లేదని. దృఢం, చాలా దృఢంగా చేయాలి నువ్వు. పరీక్షలు వస్తుంటాయి, దృఢంగా పట్టుకున్న వాళ్ళు పాస్ అవుతారు. సో దృఢభక్తి. ప్రహ్లాద్ మహారాజ్కి ఎన్ని కష్టాలు వచ్చాయి, కుంతిదేవికి ఎన్ని కష్టాలు వచ్చాయి, రామదాసు, త్యాగరాజు, అన్నమయ్య, ఎంత గొప్ప గొప్ప భక్తులందరూ కష్టాలు ఉన్నాయి వాళ్ళ జీవితంలో. కానీ అధిగమించారు. ఎలా అధిగమించారు? చాలా దృఢంగా పట్టుకున్నారు. ఏమైనా సరే నేను వదిలిపెట్టాను. అన్నమాచార్య పాట ఏంటి చివరిలో? అలసితి సొలసితి నీ శరణిదేశొచ్చితిని శ్రీ వెంకటేశ్వర. అలసితి సొలసితి అంటే చాలా ఆటంకాలు వచ్చాయి, చాలా పోరాటం చేశాను జీవితంలో, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టాను స్వామి. నేను నీ శరణిదేశొచ్చితిని. అలసితి ఎవరి కోసం అలసిపోయాను? ఈ శ్లోకంలో ఉంది. స్వజన బాంధవ, నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అంటూ ఎంతో పోరాటం చేశాను జీవితంలో. అలసిపోయాను, సొలసిపోయాను, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నువ్వే నాకు దిక్కు అని. సో దృఢభక్తి, దృఢభక్తి. కపిల భగవాన్ చెప్తున్నాడు దృఢభక్తి. కృష్ణుడు చెప్పింది కూడా అదే. భగవంతుడు శాస్త్రం ఒకటే చెప్తుంది, ఎక్కడ చెప్పినా కూడా శాస్త్రాలన్నీ ఒకటే చెప్తాయి. భాగవతం తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, వేరే ఉపనిషత్తులు, వేదాలు అన్ని చోట్ల చెప్పేది ఒకటే, దృఢభక్తి. కాబట్టి ఇక్కడేమి అనన్య భావేన ఒకటి, తర్వాత దృఢంగా చాలా పట్టుదల కలిగి ఉండాలి. ఏమైనా సరే నేను చెయ్యాలి దీన్ని అనేసి. లేకుంటే చిన్న చిన్న ఆటంకాలు చాలా సులభంగా మన చేతిలో జపమాల జారిపోయేట్టుగా చేస్తాయి. కరోనాలో కొంతమంది జపమాలలు జారిపోయే చేతిలో నుంచి. చాలా విచారకరమైనటువంటి విషయం అన్నమాట. ఇక్కడ కాదు, అన్ని చోట్ల కూడా జరిగింది అది. కారణం ఏంటి? దృఢం కాలేదు. దానివల్ల దృఢంగా ఉన్న వాళ్ళు పట్టుకొనే ఉన్నారు. ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక విధంగా చేసుకుంటూ, భక్తులతో మాట్లాడుతూ, కనీసం ఫోన్లో అయినా మాట్లాడుతూ, ఏంటి ఇలా ఇలా అనుకుంటూ సూచనలు తీసుకోవడం, ఒకరినొకరు ప్రోత్సాహపరచుకోవడం, ఆ విధంగా చేసేవాళ్ళు చేశారు. దృఢత్వం లేని వాళ్ళు వదిలేశారు అన్నమాట, దూరం అయిపోయారు. ఎప్పుడైనా ఏ ఆటంకమైనా రావచ్చు. ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నాము, ఆదివారం కలుస్తున్నాము. కలిసే అవకాశం ఉన్నప్పుడే దృఢంగా స్వీకరించాలి. కలిసే అవకాశం రాకపోవచ్చు, అప్పుడేం చేస్తావు? భవిష్యత్తులో గుళ్ళే ఉండకపోవచ్చేమో, అప్పుడేం చేస్తావు? ఇప్పుడు 2 నెలలే గుడి మూశారు, తర్వాత శాశ్వతంగా కూడా ముయ్యమని చెప్పొచ్చేమో. అలాంటి పరిస్థితులు రావచ్చు, అప్పుడేం చేస్తారు? రాదా?
ఇప్పుడు 2 నెలలు 3 నెలలు మూసారు, సంవత్సరాలు మూయమని చెప్పచ్చు, అప్పుడేం చేస్తారు? అటువంటి ప్రభుత్వాలు వస్తాయి, ఏం చేస్తారు? హిరణ్యకశిపుడు మూపించాడా లేదా? మూపించాడు, అన్నీ పడగొట్టించాడు. కానీ ప్రహ్లాద్ మహారాజ్ భక్తి ఆపారా? ఆపలేదు. అది దృఢత్వం. అది ఎలా వస్తుందంటే భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు దాన్ని ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వాళ్ళకి ఆ దృఢత్వం పట్టుదల వస్తుంది. తర్వాత కష్ట పరిస్థితులు వచ్చినా దాన్ని కొనసాగిస్తారు అట్లే. కాబట్టి భక్తుల సాంగత్యం చాలా ముఖ్యము, ఎంత వీలైతే అంత తీసుకోవాలి అని. ఇక్కడ దీని ముందు శ్లోకంలో చెప్పాము కదా, అమ్మ నువ్వు సాధువుల పట్ల బంధం పెంచుకో అని. సాధువుల పట్ల బంధం పెంచుకుంటే ఏమవుతుంది? నీకు సాధువుల దగ్గరికి వెళ్తే సాధువులు ఏం చేస్తుంటారు? వాళ్ళు దృఢభక్తి చేస్తుంటారు. ఎన్ని ఆపదలు సమస్యలు చిక్కులు వచ్చినా వాళ్ళు నాకు ఇది వచ్చింది అది వచ్చింది అని రాదు వాళ్ళ నోట్లో నుంచి. కేవలం నేను సేవ చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తుంటారు, ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వాళ్ళ సాంగత్యం వల్ల ఏమవుతుంది? సంగా సంజాయతే కామ. కామ అంటే కోరిక. అట్లా దృఢభక్తి చేసేటువంటి భక్తులతో సహవాసం అంటే వాళ్ళ సూచనలు, వాళ్ళ సాంగత్యం, వాళ్ళతో కలిసి భజన కీర్తనలు కూర్చోవడం, కథ చర్చి, వీటి వల్ల ఏమవుతుంది? వాళ్ళ లక్షణం మనకు వస్తుందా రాదా? వస్తుంది. అది సాంగత్యం. సంగా సంజాయతే కామ. ఎవరితో సహవాసం చేస్తావో అటువంటి కోరికలే నీకు బయటపడతాయి. కాబట్టి మనం చూసుకోవాలి, భక్తిలో దృఢం కావాలి నేను అంటే ఏం చేయాలి? భక్తిలో దృఢంగా ఉన్న భక్తులు ఎక్కడున్నారా అని వెతికి వాళ్ళ సాంగత్యం తీసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, చర్చించాలి, వాళ్ళతో కూర్చొని జపం చేయాలి, వాళ్ళతో కూర్చొని కథ చర్చించాలి. ఇవి పట్టుదల పెరగాలంటే. పట్టుదల నీరు గారిపోవడం చాలా తేలిక. మాయ సర్వదా పరీక్షలు పెడుతూనే ఉంటుంది. కానీ పట్టుదల పెంచుకోవడం ఇది మనం చూడాలి. తర్వాత మత్కృతే త్యక్త కర్మాన. నా కోసం అతను ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒకటేమో అనన్య భావము, రెండవది దృఢభక్తి, చాలా పట్టుదలతో చేస్తుంటాడు. తర్వాత ఏం చెప్తున్నారు? మత్కృతే త్యక్త కర్మాన. నా కోసం ఆయన పనులన్నీ కర్మలు వదిలేస్తాడు ఆయన. ఏ కర్మలు? త్యక్త స్వజన బాంధవ. స్వజనులు, కుటుంబం, బంధువులు, సమాజము, మిత్రులు, వీళ్ళు ఈ సంబంధాలు ఉన్నంత వరకు నువ్వు ఊరికే ఉంటావా? ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి కదా వాళ్ళ సంబంధంలో. ఇక్కడ భాష్యంలో ఏం రాశారు ప్రభుపాద? మొహమాటం మీద వెళ్ళాలి, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమను, ఇవన్నీ ఉండనే ఉంటాయి. మొహమాటం కోసం వెళ్ళాల్సి వస్తుంది. అయితే మొహమాటానికి వెళ్తే నష్టపోయేది ఎవరు? ఎవరైతే వెళ్తారో మొహమాట పడకూడదని. అది మొరటి సామెత. మొహమాటానికి వెళ్తే అదేమో అంటే నష్టపోతారని, అంతే. మొహమాటానికి వెళ్తే నష్టపోతావు అని చెప్పకూడదు అది మైక్లో. కాకపోతే అర్థం చేసుకోవాలి, దానివల్ల నష్టపోయేది చాలా నష్టపోతారు మొహమాటం పోవడం. అదేవిధంగా జీవుడు భగవంతుడికి సేవ చేయాల్సినటువంటి జీవుడు చాలా కోల్పోతాడు మొహమాటం వల్ల. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇంకొక సామెత దీన్ని చెప్పుకోవచ్చేది, ఎక్కడైనా మామ అను కానీ వంగ తోట దగ్గర అనద్దు. అంటే అర్థమేమి? అక్కడ వంకాయలు అడుగుతావు నువ్వు, తోటలు అవి తీసుకొని వెళ్తావు మామ అని చెప్పి. అట్లే మనము ఓకే, బంధువులు, జనము, మిత్రులు అంతా ఓకే. ఎంతవరకు? నా కృష్ణ భక్తికి ఏ కొంచెం ఆటంకం కలిగించకుండా నువ్వు ఉంటే అంతవరకు నీతో సంబంధం ఓకే. ఏ కొంచెం నువ్వు సంబంధానికి నాకు దెబ్బ తీసేట్టుగా మాట్లాడడం కానీ నీ ప్రవర్తన ఉంటే నీకు మొహమాటం వద్దు. నాయన నీ బంధుత్వం చాలు, నీ స్నేహం చాలు, ఇంకేం అవసరం లేదు నాకు. మొహమాటానికి పోతే నాశనం అయిపోయేది మనమే అన్నారు. అవి చాలా జరుగుతాయి మనకి ఇక్కడ. చూడండి, ఏమి త్యక్త్వా స్వజన బాంధవ. స్వజనులు అంటే ఎవరు?
ఎవరు స్వజనులు అంటే నా జనం. ఎవరు నా జనం? ముఖ్యంగా కుటుంబంలో ఉన్నవాళ్ళు స్వజనం, రక్త సంబంధం, స్వజనం. బాంధవ అంటే మిత్రులు, కొంచెం దూరపు సంబంధం, మిత్రులు. మనం చూడండి, మన జీవితం మొత్తం 24 గంటలు అంటే భౌతికంగా ఉన్న వ్యక్తుల జీవితం చూస్తే కుటుంబ సభ్యుల కోసం, స్నేహితుల కోసం, సమాజం కోసం, వీళ్ళ కోసమే బతుకుతుంటారు కదా. కుటుంబ యజమాని ఎంతో కష్టపడతాడు. కుటుంబ సభ్యులంతా తిన్న తర్వాత 4 మెతుకులు మిగిలితే చివరిలో అబ్బా చాలా సంతోషం అంటే ఎవరి కోసం ఆయన కష్టపడుతున్నాడు? ఆయన ఒక్కడి కోసం అంత అవసరం లేదు కదా. ఆయన ఒక్కడి కోసం అంత అవసరం లేదు. కుటుంబ సభ్యులు, స్వజనం, నా జనం. నా జనం ఉన్నారు, నేను పోషించాలి వాళ్ళని. కృష్ణుడు కాదు పోషించేది. ఇదే భావన. కృష్ణుడు కాదు పోషించేది, నేను పోషించాలి. స్వజన, తర్వాత బంధుమిత్రులు ఉన్నారు, వాళ్ళ కోసం యాక్షన్ చేయాలి. చేయాలా లేదా? ఎన్నన్నా ఉండని, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చికెన్ మటన్ తెచ్చి పెట్టాలి వాళ్ళకి. నీకు ఎన్ని కష్టాలన్నీ ఉండని, అన్నీ కప్పిపుచ్చుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాము, భలే చూసుకున్నారు నన్ను చెప్పుకోవాలి. లేదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏమైనా ఉన్నాయి, పక్కింటి పట్టు చీర అయినా తీసుకొని వెళ్ళి అక్కడ ప్రదర్శన చేసుకొని రావాలి. మనకు ఉండదు, ఇంట్లో జరుగుతుంది. ఆభరణాలు లేవు ఇంట్లో, వేరే వాళ్ళని అడిగి అప్పు తెచ్చుకొని. అరువు జరుగుతాయో జరగవు చెప్పండి సమాజంలో? మీరు చెప్పాలి. ఇప్పుడు పట్టించుకోరు. ఎవరు ఇప్పుడు బట్టలు అయితే బాడుగ తీసుకుంటారు. సిటీల్లో అయితే, ఇక్కడ ఎలా ఉందో తెలీదు. ఎవరి కోసం అంత ప్రదర్శన చేస్తున్నారు? బాంధవ, 10 మంది వస్తారు, మనం బాగా కనిపించాలి అక్కడ. ఇంట్లో మింగడానికి మెతుకు కూడా ఉండదు. బయటికి వెళ్ళేసరికి సంపంగి నూనె పూసుకోవాలి, బాగా నల్లగా నూనె మీసాలు. సంపంగి నూనె అంటే చాలా ధర ఎక్కువ అనమాట. అది దొరకదు కాబట్టి ఇప్పుడు అది వచ్చింది. ఏంటది? వెంట్రుకలకు వాస్మోల్. సరే, ఇక్కడ 2 లైన్ చూడండి. మత్కృతే త్యక్త కర్మాన త్యక్త స్వజన బాంధవ. ఎంతవరకు నువ్వు బంధువులు జనం అనుకుంటుంటావో, జనము, నా జనము, బంధువులు అంతవరకు ఖచ్చితంగా పని చేసి తీరాల్సిందే నువ్వు. ఏమవుతుంది ఆ కర్మ? వాళ్ళ కోసం చేసే కర్మ దేనికి ఫలితం దారితీస్తుంది? కర్మబంధంలో ఇరుక్కుపోతావు. మళ్ళీ జన్మ తీసుకోవాలి, మళ్ళీ స్వజనము, మళ్ళీ బంధువులు, మళ్ళీ జన్మ తీసుకోవాలి, మళ్ళీ స్వజనము, మళ్ళీ బంధువులు. ఎలాంటి బంధువులు? మానవ శరీరమే ఉంటుందని ఏం గ్యారెంటీ లేదు. తర్వాత బంధువులు, స్నేహితులు, పంది శరీరం కావచ్చు, కోతి శరీరం కావచ్చు, ఏ శరీరమైనా కావచ్చు, వాళ్ళకు కూడా స్వజనం ఉన్నాయి లేదా? లేదా? చూడు, పంది 12 మందిని ఎంట పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది. స్వజనం కదా. మళ్ళీ స్నేహితులు, బంధువులు, వాళ్ళతో కలిసి ఒకసారి గొడవ పడేది, ఒకసారి కలిసి ఆట ఆడేది. అన్ని శరీరాల్లోనే ఉంది, కేవలం మానవ శరీరంలోనే కాదు. సాయంత్రం పూట చూడాలి. సాధారణంగా సాయంత్రం పూట ఏం చేస్తారు? రిలాక్స్ అయినప్పుడు పిల్లలు ఆడుకుంటుంటారు, ఎగిరి గంతేస్తుంటారు. అక్కడ కుక్కలు ఆడుకుంటుంటాయి అదే గ్రౌండ్లోనే. ఆ పక్కన నీళ్ళలో పంది పిల్లలు ఆడుకుంటుంటాయి, దాని మీద కొట్టుకోవడం, పోట్లాడడం. శరీరాలు మారచ్చు కానీ స్వభావం మారదు. కాబట్టి బంధువులు, స్నేహితులు ఇవన్నీ. అది ఇక్కడ ఏం చెప్తున్నారు భాష్యంలో? ప్రభుపాద సన్యాసం అంటున్నారు. సన్యాసం అంటే ఏంటి? సాధు సన్యాసి ఎవరు? సాధువే సన్యాసి. గృహంలో ఉండొచ్చు కాక, గృహంలో ఉన్నప్పటికీ కూడా సన్యాస జీవనం ఉంటుంది. ఎప్పుడు? మనస దేహో గేహో జోకిచు మోర అర్పిలు తువా పదే నందకిష్.
నా మనస్సు, నా ఇల్లు, నా శరీరం, నా కుటుంబం మొత్తం నీకే అర్పిస్తున్నాను. ఇది సన్యాసం అంటే. ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పాడిన దాంట్లో వచ్చింది కదా, తుమారా చరణ లాగి సభ త్యాగిలు ఏకులే ఊకు, చూడండి, ఏకులే ఊకోలే మోయి ఏకులే ఓకులే మోయి దిలు తిలాంజలి అంటే తెలుసా, నువ్వులు వదలడం అంటే అంతటితో నీకు నాకు చెల్లిపోయిందని. ఈ కులము ఆ కులము, ఈ బంధువులు ఆ స్నేహితులు, అందరికీ తిలోదకాలు అర్పిస్తున్నాను అంటే అర్థమేమి? అయిపోయింది, అంతటితో రుణం తీర్చుకున్నారు. ఇప్పుడు అంత్యక్రియలు చేసేటప్పుడు బంధువులు అంటున్న వాళ్ళు కదా వదులుతారు. ఉందా ఇప్పుడు? అది లేదా? ఉంది కదా. నువ్వులు చేతిలో వేసి తర్వాత నీళ్ళు పోసి వదిలేస్తారు, తర్పణం అంటారు. అంతటితో అయిపోయింది, నీకు నాకు సంబంధం లేదని. అంటే ఇప్పుడు మనం పాడిన పాటలో ఏముంది? చైతన్య మహాప్రభు చరణాలు కావాలని ఉంటే ఏం చరణాలు అవి? శీతల చరణాలు. శీతల అంటే ఎయిర్ కండిషనింగ్, చల్లటి శీతలం. చలికాలం కాదు, చలి వేరు, మళ్ళీ చలి కష్టంగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరమైనటువంటి చల్లందనం. అటువంటి పాదాలు నీకు కావాలనుకుంటే ఏం చేయాలి? ఏ కులే ఓ కులే మొయ్యి సభ త్యాగాలి, తిలాంజలి. ఇది మా కులము, ఇది మా బంధువులు, మా స్నేహితులు, ఆ కులము, అన్నిటికీ తిలోదకాలు, చేతిలో నువ్వులు, నీళ్ళు, హరే కృష్ణ, నీకు నాకు సంబంధం లేదు, అయిపోయింది. అది చేసిన వాళ్ళకి శీతల చరణ, చైతన్య మహాప్రభు చరణాలు దొరుకుతాయి అని అక్కడ చెప్పేది. వీళ్ళని పట్టుకొని వీళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు మొహమాటము, అది చేయకుంటే ఏమనుకుంటారో, ఇది చేయమనుకుంటే ఏమనుకుంటారో అంటే నువ్వు మంటల్లోనే ఉండిపోతావు. నీకు చల్లదనం నీ జీవితంలో రానే రాదు ఎంత ప్రయత్నం చేసినా. చల్లదనాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి చైతన్య మహాప్రభు. ఆయన పాదాలను నువ్వు ఆశ్రయిస్తే నీ జీవితంలో నిండు చల్లదనం ఉంటుంది. ఇక్కడ స్వజన బాంధవ, బంధువులు, స్నేహితులు, సమాజము, వీళ్ళని ఆశ్రయించి వాళ్ళు ఏమనుకుంటారో, భగవంతుడు ఏమనుకుంటాడో అనేది మర్చిపోయి మనకు గాలి, నీరు, ఆహారము, బట్టలు, ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్ ఇన్ని ఇచ్చినటువంటి ఆయన ఏమనుకుంటాడో అది మనకు సంబంధం లేదు. వీళ్ళు ఏమి ఒక పైసాకు పనికిరారు, వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తాం. మనకు వచ్చినటువంటి అనర్థం అదే, అజ్ఞానం ఉన్నట్టు అదే. ఇంత సహాయం చేస్తున్నాడు భగవంతుడు, గాలి లేకుంటే 2 నిమిషాలు చచ్చిపోతాం అందరం. ఎవరు బతుకుంటారు ఇక్కడ? ఆయన ఏమనుకుంటాడో సంబంధం లేదు. ఇంత అత్యవసరమైంది ఇస్తున్నాడు, వీళ్ళేమనుకుంటారు? వాళ్ళు మనకు ఒక పైసాకు పనికిరారు. ఎంతసేపున్నా నీకు వేలెత్తి చూపిస్తూనే ఉంటారు. కొంచెం కష్టాలు వచ్చాయనుకో నీకు ఇంకా దూరం అయిపోతారు. ఇట్లాంటి వాళ్ళ గురించి బంధువులు పక్కన పెట్టండి, ఇంట్లో వాళ్ళే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కష్టాలు వస్తే కొంచెం అనారోగ్యం అయిపోయింది అనుకో, పక్కన మంచం వేసి పక్కన గది పడుకోబెట్టు. ఎవరు? నువ్వెవరినైతే గుండెల మీద తొక్కించుకున్నావో ఆ బిడ్డలే, పక్కింటి వాళ్ళు కాదు, ఎదురింటి వాళ్ళు కాదు, ఆ బిడ్డలే. ఏ ముసలోడా అపకవ్వను, ఏం పని ఇక్కడ నీకు జరుగుతుంది? మనకే జరగబోయేది, అది దృష్టిలో పెట్టుకొని, ఎవరికో కాదు. భాగవతం మొత్తం మన కథలే చెప్పేది. భాగవత కథలు అంటే ఎవరో కథలు కాదు, మన కథ ఇది, మనకి జరగబోయేది. ఇక్కడ ఏముంది? స్వజన తెక్త స్వజన బాంధవ. నువ్వు స్వజనము బంధువులను వదిలిపెట్టలేదనుకో, నీకు జరగబోయే గతి ఇది. మళ్ళీ కర్మబంధంలో ఇరుక్కుంటావు. మరి ఎలా ఉండాలి? వదిలిపెట్టి ఒంటరిగా ఉంటామా? ఉండలేం. అందుకు భక్తులే నా బంధువులు, భక్తులే నా స్నేహితులు. వాసుదేవ కుటుంబం, ఇస్కాన్ కుటుంబం, దీన్ని డెవలప్ చేసుకోవాలి మనం. బయట సంఘాలు ఉన్నాయి, చాలా యూనియన్లు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, సమాజాలు ఉన్నాయి. కులం మీద, మతం మీద రకరకాల సమాజాలు, సంఘాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉన్నారు. ఎందుకు? వాళ్ళంతా ఐక్యంగా ఉండి, ఒకటిగా ఉండి చేయాలి. కానీ ఐకమత్యం కుదరదు. అది అక్కడ
కానీ ఇక్కడ ఈ వైష్ణవ సంఘం ప్రభుపాద పెట్టారు, వైష్ణవ సంఘం స్వజన. అక్కడ స్వజనుల్ని నామమాత్ర స్వజనులు వాళ్ళు, నీ స్వజనులు కాదు, నిజంగా నీ సొంత జనులు కాదు వాళ్ళు. నీ సొంత జనాలు అయితే నీ యొక్క సంక్షేమం కోరుకుంటారు, నీ భక్తి గురించి ఆలోచిస్తారు, నీ శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు. నీ స్వజనం అయితే వాళ్ళు స్వజనం కాదు వాళ్ళు. భగవద్గీతలో కూడా వస్తుంది, అర్జునుడు స్వజన అనే పదం వాడతాడు భీష్ముడిని ద్రోణాచార్యుని చూసి. స్వజనుల మీద బాణాలు ఎట్లా వేయాలి కృష్ణ అని కృష్ణుడు చెప్పే, వాళ్ళు స్వజనులే ఎలా అవుతారు ఇప్పుడు నీకు? వాళ్ళు పరజనులే, నీకు వ్యతిరేకంగా నిలబడ్డారు, నీ శ్రేయస్సుకు వ్యతిరేకంగా నిలబడ్డారు వాళ్ళు, బాణాలు వేయ వాళ్ళ మీద. అంటే అర్థం ఏంటి అక్కడ? కృష్ణ భక్తికి ఆటంకం వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఏం చేయాలి? నువ్వులు నీళ్ళు. హరే కృష్ణ, బస్ చాలు, ఇంతవరకు చేసింది నీకు అవసరం లేదు ఇంకా. అది ఇక్కడ అర్జునుడికి బోధించింది అదే. నువ్వు భీష్ముడు చూడండి, చిన్నప్పటి నుంచి ఎంత పెంచి పోషించి, పాండురాజు లేడు, చిన్నప్పటి నుంచి ఎంత బాగా ప్రేమతో పెంచి పోషించి విలువిద్యలు నేర్పించి అన్నీ చేసి, చివరికి పాండవులు పడుతున్న కష్టాలు చూసి ఆయన కంట్లో నీళ్ళు కూడా వచ్చాయి. ఎవరికి? భీష్ముడు సాధారణ వ్యక్తి కాదు, అనర్గళంగా మాట్లాడగలడు ఏ విషయం గురించి అయినా కూడా, అంత నైపుణ్యం. తర్వాత యుద్ధంలో వేల యుద్ధాల్లో పాల్గొన్నాడు, ఎదురులేని వీరుడు, ఎదురులేని వక్త, ఎదురులేని పండితుడు భీష్ముడు. అటువంటి ఆయన కంట్లో నీళ్ళు వచ్చాయి. సాధారణంగా వీరుడి కంట్లో నీళ్ళు రావు, వస్తాయా? భక్తుడైతే తర్వాత విషయం, సాధారణంగా భౌతికంగా చూస్తే కంట్లో నీళ్ళు రావు. భీష్ముడికి నీళ్ళు వచ్చాయి కంట్లో. అర్జునుడి అయ్యో ఏంది వీళ్ళ పరిస్థితి అని. అంటే ఎంత దగ్గర సంబంధం ఉండాలి. కృష్ణుడు ఏం చెప్పాడు అర్జునుడికి? అవన్నీ ఓకే, ఇప్పుడేంది ఆయన స్వజన కాదు, స్వజన లిస్టులో లేడు ఆయన, ఎదురు పరాయి శత్రు లిస్టులో ఉన్నాడు. ఎందుకు? నేను బాణాలు వేయమంటుంటే నువ్వు భీష్ముడిని చూసి నా కోసం చేసే సేవ చేయని అంటున్నావు, కాబట్టి వాళ్ళు స్వజనం కాదు ఇప్పుడు నీకు. అంటే నీ భక్తియుక్త సేవకు ఆటంకం వస్తున్నారు కాబట్టి వాళ్ళు స్వజనం కాదు నీకు. బాణాలు వేసేయి భీష్ముడి మీద, ద్రోణుడి మీద. ద్రోణాచార్యకి ఎంత ప్రియ శిష్యుడు ఈయన, ఆయనకు ఎంత దగ్గరగా ఉండి సన్నిహితమైనటువంటి గూఢమైన రహస్యాలన్నీ చెప్పి అంత విద్య నేర్పించాడు. వేసే బాణాలు అని అంటే వాళ్ళని వదులుకో అని చెప్తున్నాడు. వదులుకుంటే సరిపోతుందా? మళ్ళీ ఏం చెప్పాడు అర్జునుడికి? మయ్యాసక్త, నా పట్ల బంధం పెంచుకో, ఆ బంధం కట్ చేసే ఈ బంధం పెంచుకో. బంధం లేకుండా ఉండలేరు, ఒంటరిగా ఎంతసేపు ఉంటారు, ఎంతకాలం ఉంటారు? ఖచ్చితంగా బంధువులు, స్నేహితులు, సమాజం అవసరం, లేకుండా ఉండలేరు, ఎవరు ఉండలేరు. అయితే నీ స్వజనం ఎవరు? భక్తులు నీ స్వజనం, భక్తులు నీ స్వజనం, బంధువులు స్నేహితులు, భక్తులే నీ స్నేహితులు, భక్తులే నీ బంధువులు. ఇలాంటి దీన్ని తయారు చేసుకో జీవితంలో. అప్పుడేమవుతుంది నీకు? వాళ్ళ పట్ల బంధం పెంచుకో, ఒకవైపు కట్ చేసుకోవాలి బంధం, ఒకవైపు పెంచుకోవాలి. ఈ బంధం పెంచుకోవాలంటే ఏం చేయాలి? భౌతికంగా బంధం చూడండి, ఇప్పుడు స్వజనులు, బంధువులు, స్నేహితులు ఇచ్చిపుచ్చుకోవడం, ఒకరింటికి ఒకరు పిలవడం, భోజనానికి పిలవటము, కానుకలు ఇవ్వటము, వాళ్ళ ఇంట్లో పండుగలు ఏదో చిన్న శుభకార్యాలు ఉంటే వెళ్ళడము, చిన్న సహాయం చేయడం, ఇటువంటి చేస్తారా చేయరా? చేస్తారు. ఎందుకు? సంబంధాలు బాగా పెరగాలని చెప్పేసి. అటువంటిదే మనం భక్తులతో కలిసి చేయాలి. భక్తులను ఇళ్ళకు పిలవడం, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళటం, ప్రసాదం ఇవ్వడం, స్వీకరించడం, భక్తికి సహాయం చేసేటువంటి కానుకలు ఇవ్వడము, స్వీకరించటము. కొన్ని రోజుల తర్వాత కలిశారు, చాలా 2-3 రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత కలిశారు. హరే కృష్ణ, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎలా జపమ్మా, ఎలా చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఏంటి, చిన్న పరామర్శ. దీంతో సంబంధాలు మెరుగు అవుతాయి. ఈ కృష్ణ సంబంధంలో ఉంటాయి ఈ పరామర్శ కానీ, ఈ కానుకలు కానీ, ఇవన్నీ బయట వాళ్ళ సంబంధంలో ఉంటాయి, స్వజన సంబంధం. ఇక్కడ కృష్ణ సంబంధం.
ఇక్కడ కృష్ణజనుల సంబంధం, అది మాయాజన సంబంధం. కార్యకలాపాలు అయితే అవి. వాళ్ళు కూడా పండుగలకి వాటికి పిలుస్తారు, బంధువులను పిలుస్తారు, ఆహారం ఇవ్వడం, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళడం, వాళ్ళ కానుకలు ఇస్తారు, వీళ్ళు తీసుకుంటారు. సో భక్తుల మధ్య ఇటువంటిది డెవలప్ అయినప్పుడు ఏమవుతుంది, నీకు ఈ భౌతికమైన ఈ మాయాజనం ఉందే, స్వజనం, అది కట్ అయిపోతుంది. ఇక్కడ లింక్ ఏర్పడుతుంది. అది మనం చేయాల్సింది అన్నట్టు. అప్పుడేమవుతుంది, నువ్వు కుటుంబ జీవనంలో ఉండు, బ్రహ్మచారి కావచ్చు, సన్యాసి కావచ్చు, గృహస్థ కావచ్చు, ఉద్యోగస్తుడు కావచ్చు, వ్యాపారస్తుడు, ఏమైనా నువ్వు సన్యాసి. సన్యాసి అంటే కేవలం వస్త్రధారణ కాదు. ఇది ఇక్కడ మత్కృతే త్యక్త కర్మాన్ని త్యక్త స్వజన బాంధవ. కాబట్టి కుటుంబము, బంధువులు, స్నేహితులు ఉన్నంతవరకు వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయవలసే ఉంటుంది. అదే రాశారు ప్రభుపాద భాష్యంలో. మొహమాటం కోసమైనా కొన్ని చేయాల్సి ఉంటుంది. చేస్తారు చేయరా మొహమాటం మీద? మొహమాటం మీద కొన్నిసార్లు గుడికి రావడం కూడా మానేస్తారు. మొహమాటం మీద అటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి మన జీవితాల్లో. నష్టపోయేది ఎవరు? మనమే. ఎవరి కోసం నువ్వు మొహమాట పడ్డావో అతను నీ కోసం కించిత్ కూడా ఆలోచించడు. అయ్యో నా కోసం వీళ్ళు వచ్చారు కదా, ఏం ఆలోచించాడు. కాబట్టి అటువంటి వాళ్ళకి చేయాల్సి ఉంటుంది. అది వదిలేసినప్పుడు నువ్వు సన్యాసి అవుతావు. వదిలేస్తే ఉండలేవు కదా. కృష్ణుడి కోసం, కృష్ణ భక్తుల కోసం చేయాలి అటువంటి కార్యకలాపాలు. అది దీంట్లో సారు. అంటే సాధు లక్షణాల గురించి చెప్తున్నారు. సాధువు అంటే ఇది ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, భక్తుడు అంటే ఇలా ఉండాలి అని చెప్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే. మీకు ఎవరికైనా దీంట్లో ప్రశ్నలు లేదా మీకు ఏమైనా చెప్పదలుచుకుంటే దీనికి సంబంధించి అర్థం కాకుండా అడగచ్చు. ఇప్పుడు ఏంది, ఇంట్లో ఒక్కరే భక్తి చేస్తున్నారు, మిగతా వాళ్ళు చేయట్లేదు, వాళ్ళని వదిలిపెట్టడం అంటే ఎలా, ఏంటి పరిస్థితి? అదేనా? జపం వదిలేయాలన్నా, బంధువులను వదిలేయాలన్నా? అదేనా? అదేం చెప్పాలి? దృఢభక్తి చేయి. ఒకటి. వదిలిపెట్టడం అంటే మనసులో అయినా వదిలిపెట్టాలి మొట్టమొదట. నేను ఇక్కడ తాత్కాలికంగా ఉన్నాను, ఏదో చెయ్యాలి, ఒక బాధ్యత ఉంది, లోపల ప్రార్థన చేస్తూ ఉండాలి చాలా దృఢంగా. దృఢభక్తి అంటే ఇప్పుడు కుటుంబంలో ఒక్కటివే జపం చేస్తున్నావు, మిగతా అందరూ నిన్ను వద్దనే చెప్తుంటారు, చేస్తూనే ఉంటారు. నీకు ఎవరు చాలా కప్పరు వచ్చి పూలమాల వేయరు, జపం చేస్తున్నావు చేసుకో అని. ప్రహ్లాద్ మహారాజు ఇంట్లోనే కదా ఉండింది, లేదా బయటికి వెళ్ళిపోయాడా? వెళ్ళే స్థితి లేదు, చిన్నపిల్లవాడు. అంటే చూస్తే మనం భౌతికంగా చూసామనుకో, కానీ మనసులో ఆ సంబంధాన్ని తెంచేసుకున్నాడు. ఎవరితో? హిరణ్యకశిపుడితో. అందుకే నాన్న అని ఎప్పుడు పిలవలేదు, ఏమని పిలిచే? ఓ నెంబర్ 1 అసురా, నెంబర్ 1 అసురా అని పిలిచేది ఎప్పుడు. అంటే తెంచుకోవడం అంటే ఒకేసారి నువ్వు బయటకు రాలేకపోవచ్చు ఇల్లు వదిలిపెట్టి. నీ మనస్సులో కృష్ణుడే దిక్కు, వీళ్ళు కాదు నన్ను కాపాడేది, ఇది ఉండాలి. తామరాకు నీళ్ళలో ఉన్నట్టు అది నేర్చుకోవాల్సి ఉంటుంది ఏమైనా సరే. గట్టిగా ప్రార్థన చేసుకోమని చెప్పాలి. ప్రార్థన వల్ల బాగా బలం లభిస్తుంది. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తారో వాళ్ళు అంత బలం ఇస్తాడు భగవంతుడు. ఇంకెవరికన్నా ఉన్నాయా? హరే కృష్ణ. 2 నిమిషాలు కీర్తన చేస్తాం, తర్వాత ప్రసాదం ఉంటుంది. అందరు గట్టిగా పలకాలి.